దివంగత కెప్టెన్ విజయకాంత్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలా వచ్చిన వాటిలో చాలా వరకు బ్లాక్ బాస్టర్లే. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా, విజయకాంత్ నటించిన రమణ సినిమాకు రీమేక్. మోహన్ బాబు హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా, విజయకాంత్ నటించిన నన్నే రాజా నన్నే మంత్రి సినిమాకు రీమేక్. చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు సినిమా తమిళంలో, విజయకాంత్ నటించిన వెట్రి సినిమాకు రీమేక్. శోభన్ బాబు హీరోగా నటించిన దొంగ పెళ్లి సినిమా తమిళంలో, విజయకాంత్ నటించిన నేనైవే ఓరు సంగీతం అనే సినిమాకు రీమేక్. విజయకాంత్ హీరోగా నటించిన సత్తం ఓరు ఇరుత్తరేను చట్టానికి కళ్ళు లేవు అంటూ చిరంజీవి రీమేక్ చేశాడు. భానుచందర్ మంచి మనసులు సినిమా కూడా తమిళ హీరో విజయకాంత్ వైదేగి కతిరుంతాల్ కు రీమేక్. విజయకాంత్ సినిమా అమ్మన్ కోయిల్ కలిక్కలేను చిరంజీవి ఖైదీ నెంబర్ 786 గా తెలుగులో తీశాడు. మోహన్ బాబు నటించిన నామగుడు నాకే సొంతం, వెంకటేష్ నటించిన చినరాయుడు, రాజశేఖర్ నటించిన మా అన్నయ్య సినిమాలు కెప్టెన్ విజయకాంత్ సినిమాల రీమేకులే.